నమస్తే అందరికీ, వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. వీటిని క్రాబ్ యాపిల్స్ అని పిలుస్తారు. ఇవి మినీ యాపిల్స్ లాగా ఉంటాయి చూడటానికి, కానీ టేస్ట్ సేమ్ యాపిల్స్ లానే ఉంటాయి. ఇవి 800 గ్రాములు తీసుకున్నాను. గింజలు తీసేసి మొక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ యాపిల్ వాడుకోవచ్చు, లేకపోతే గ్రీన్ యాపిల్ దొరుకుతుందిగా మనకి, ఆ గ్రీన్ యాపిల్తో కూడా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. 3 టీ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. ఆవాలు తీసుకుని దోరగా వేయించుకోవాలి ప్యాన్లో. ఇవి మనం ఈ యాపిల్స్ వాడుకోవచ్చు, ఇవి లేదంటే మనం గ్రీన్ యాపిల్స్ దొరుకుతాయిగా, ఎక్కడైనా దొరుకుతాయి, ఆ యాపిల్స్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి. తర్వాత ముక్కలుగా కట్ చేసిన యాపిల్లో పౌడర్గా చేసుకున్న ఆవపిండి వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూను వేయించి పొడి కొట్టిన మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను. కారం నాకు 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఉప్పు అంటే నాకు 2 టేబుల్ స్పూన్లు సరిపోయింది. అంటే లైట్ వేలో, పచ్చడి అంటే ఉప్పు కారాలు ఇంత నిండుగా వేసేసి అట్లా కాకుండా లైట్గా చేసుకునే పచ్చడి ఇది. ముక్కలు ఎక్కువగా ఉండి కారం అది కొంచెం లిమిట్గా ఉండాలి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు సరిపోయింది. తర్వాత ఒక 50 గ్రాములు వెల్లుల్లి పెద్ద పెద్ద ముక్కలుగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కొన్ని రెబ్బలు పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసమని. మొత్తం 50 గ్రాముల వరకు వాడాను వెల్లుల్లి. తర్వాత ఇవన్నీ కలిపేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1.5 కప్పు నువ్వుల నూనె వేసుకున్నాను. అంటే 1.5 కప్పు అంటే మెజర్మెంట్ కప్పు అనమాట అది. నూనె కొంచెం వేడైనాక దాంట్లో 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక 7 ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచి వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది, అది కూడా వేసుకొని తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం బాగా వేగినాక కరివేపాకు వేసుకున్నాను కొంచెం. అదే ఇండియాలో అయితే చేతి నిండుగా అని చెప్పేదాన్ని కదా, మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను కరివేపాకు. తర్వాత ఈ తాలింపుని పచ్చడిలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే యాపిల్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్. క్రాబ్ యాపిల్ చెట్టు ఇట్లా ఉంటుందండి. అది చూపిద్దామని ఈ వీడియో క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తున్నాను. ఇట్లా ఉంటుంది చెట్టు. ఇట్లా గుత్తులుగా కాయలు కాస్తాయి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అందరూ డెకరేటివ్గా పెట్టుకుంటారు ఇక్కడ ఇంటి ముందు.